నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు చెక్కులు పంచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ముగిసిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు. హాజరైన ప్రొఫెసర్ కాసిం, బాల మల్లేష్. కొనసాగుతున్న మిలాద్ ఉన్ నబీ వేడుకలు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, అన్నదానాలు. ఇక వార్తల వివరాలు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలువురు పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య కార్డులు, బీమా పత్రాలు, విధుల నిర్వహణకు అవసరమైన రక్షణ సామాగ్రిని కలెక్టర్ అందజేశారు. సఫాయి మిత్ర సురక్ష కింద కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని సుమారు 1300 మంది పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య కార్డులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. పనులకు వచ్చేటప్పుడు ఆరోగ్య కార్డులు వెంట తెచ్చుకోవాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, యూనిసెఫ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేటర్ వెంకటేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీరు పనికి వచ్చేటప్పుడు ఇది మీరు మీ జేబులో పెట్టుకొని రండి. లేడీస్ ని నేను చూస్తాను, వాళ్ళ భర్త వాళ్ళ షర్ట్ వేసుకొని వస్తారు జనరల్ గా. సో ఎప్రాన్ వేసారా లేదా తర్వాత విషయం, కానీ జనరల్ గా ఒక షర్ట్ వేస్తారు దానిపైన. సో తప్పకుండా ఆ జేబులో మీరు ఈ కార్డ్ ని పెట్టాలి. అనుకోండి ఎక్కడైనా ఎండ అని వేరే ఏమైనా గాయాలకి మీరు పడిపోయారు అనుకోండి, సో దీంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. మీ ఫోన్ నంబర్ కూడా మీరు పెట్టుకోవచ్చు దీంట్లో. సో ఇది చూసి మీకు గుర్తుపెట్టి ఎక్కడైనా మీకు సహాయం కానీ పరీక్షలు కానీ అందజేయగలుగుతాం. ఓకే, సో ఇది ఒక విషయం. తర్వాత ఈ కార్డ్లో వెనక మీరు చూడండి, ఒక 3-4 పేజెస్లో చాలా మంచి మాటలు కూడా రాసుకోవడం జరిగింది. అంటే జనరల్గా మీకు అర్థమైన భాషలో బీపీ ఏంటి, షుగర్ ఏంటి, కొలెస్ట్రాల్ ఏంటి అనేది మనము ఇక్కడ రాసుకున్నాము. సో మీరు ఫ్రీ ఉన్నప్పుడు లేకపోతే మీ కుటుంబంలో పిల్లలకి చెప్పి ఇది చదివి దీని నుంచి కూడా చాలా అవగాహన మీరు తీసుకోవచ్చు. సో కిషన్ స్వామి గారికి కూడా నా విజ్ఞప్తి, దీని కొరకు కోసం దీనికోసం కూడా ఒక ప్రత్యేకంగా అవగాహన సదస్సులాగా పెట్టి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ప్రత్యేకంగా ఈ కార్డ్ అంటే నేను మున్సిపల్ కమిషనర్ వరంగల్ గా పనిచేసేటప్పుడు కోవిడ్ టైంలో పనిచేశాను. అందరికీ తెలుసు కదా కోవిడ్ మహమ్మారి అంటే ఎంత. సో అప్పుడు అందరూ ఇంటి లోపల ఉన్నప్పుడు ఓన్లీ శానిటేషన్ వర్కర్స్ మాత్రం బయటకి వచ్చి అందరూ. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. గన్నేరువరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, 19 మందికి సీఎం సహాయక నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి, రైతులకు రుణమాఫీ, సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ అందజేయడంతో ప్రజల ముఖంలో సంతోషం కనబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ ఇప్ప నరేందర్, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సయ్య, దుడ్డు మల్లేశం, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని రిప్రజెంట్ చేసి వీళ్ళు చాలా సంవత్సరాలుగా పెట్టుకున్నారు. వీళ్ళు ఆఫీస్ చుట్టూ ఊరికే తిరుగుతూ ఉన్నారు. దయచేసి తొందరగా శాంక్షన్ చేయమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు
సాహృదయంతో అంగీకరించి ఈ చెక్కులను ఇప్పించడం జరిగింది. జాప్యం లేకుండా ఇక ముందు వచ్చే చెక్కులు కూడా వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం కొంతమంది ఈ రైతు రుణమాఫీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు 1,50,000 వరకు సక్రమంగా జరిగింది. 2 లక్షల దగ్గర కొంచెం ఇబ్బంది బ్యాంకులు కొన్ని లేక ఇండియన్ బ్యాంక్ లాంటిదో యూనియన్ బ్యాంక్ లాంటిదో ఇంకా కొన్ని బ్యాంకుల లోపల ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకనో వాళ్ళ రేషన్ కార్డు అప్డేట్ కాకనో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేము ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాము, తప్పకుండా చేసి తీరుతాం. కాకపోతే డేటా అవైలబిలిటీ ఆ బ్యాంకులో లేనందువల్ల అప్గ్రేడ్ కానందువల్ల కొంచెం జాప్యం జరిగింది. తెలంగాణ విమోచనంపై బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపులో భాగంగా నగరంలోని ప్రెస్ భవన్ లో సభ నిర్వహించారు. రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి బాలా మల్లేష్ తో కలిసి ఆయన హాజరయ్యారు. తెలంగాణ విమోచనం, విద్రోహం, విలీనంపై బీజేపీ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ పార్టీ పుట్టి 48 ఏళ్లు కూడా కాలేదన్నారు. 1997లో ఓయూలో మొదటిసారిగా విమోచనంపై సమావేశమయ్యారని గుర్తు చేశారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డిలు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కాసిం, రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి బాలా మల్లేష్, జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ సంఘం, కాంగ్రెస్ పార్టీ మీకు సంబంధించిన ఒక్క వీరుడైనా ఎవడైనా చచ్చిపోయాడా? లేదు. పోరాటం చేసిన వాళ్ళు ఎవరైనా బతికున్నారా? లేదు. మా రావి నారాయణ రెడ్డి, మా బద్దం ఎల్లారెడ్డి, మా మల్లు స్వరాజన్, మా భీమరెడ్డి, ధర్మభిక్షం, ఎంతమంది పేర్లు చెప్పారు? బండి యాదగిరి పోరాటంలో చనిపోయాడు. సుద్దాల హనుమంతు పోరాటంలో పాటలు రాశాడు. ఇట్లా ఎంతమంది పేరైనా చెప్పుకుంటూ పోవచ్చు. వీళ్ళందరూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు, తుపాకులు చేతులు బట్టి తెలంగాణ గ్రామాలను నడిపించిన వాళ్ళు. ఇంత పోరాటం చేసి తెలంగాణని మేము విముక్తి చేశాం. ఒకవేళ విముక్తి అని మాట్లాడవలసి వస్తే, విలీనమని మాట్లాడవలసి వస్తే ఆ చరిత్ర ఎవరికి దక్కుతుందంటే ఆ చరిత్ర కమ్యూనిస్టులకు దక్కుతుంది తప్ప ఆ చరిత్ర ఆర్ఎస్ఎస్ వాళ్లకు, ఆ చరిత్ర కాంగ్రెస్ వాళ్లకు దక్కదు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులం. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా కరీంనగర్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం బొంబాయి స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హుసేనీపురా బొంబాయి స్కూల్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రాజీవ్ చౌక్, కరీముల్లా షా దర్గా వద్ద ముగిసింది. మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా, ప్రధాన కార్యదర్శి గులాం రబ్బానీ ఖాద్రీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ర్యాలీని పరిశీలించారు. నగర ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా జమున కలయికలా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం యావత్ మానవాళికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్, మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు, నాయకులు, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అక్బర్ హుసేన్, షేక్ యూసుఫ్, జమీలుద్దీన్, నవాజ్ పాల్గొన్నారు. కరీంనగర్కు సంబంధించి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త యొక్క రచనలు కానీ వారి జీవితం మరి మానవాళికి ఆదర్శంగా ఉంటుంది. వారు అందరినీ కలిసిమెలిసి జీవించి మరి ఒక మంచి వాతావరణంలో బ్రతకాలని చెప్పి మరి సూచించినటువంటి ఆ ప్రవక్త గారి మరి జన్మదినం సందర్భంగా మానవాళి అంతా కూడా వారి ఆదర్శంగా తీసుకొని నడవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా హీరా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఈ ర్యాలీలో పోతున్న అందరికీ కూడా మరి చాలామందిని పిలిచి మహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత విశేషాలు కావచ్చు, మరి మానవాళి ఏ విధంగా ఉండాలి అనే దాని మీద పుస్తకాలు పంపిణీ చేయడం హర్షణీయం.
आज नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के पैदाइश के सिलसिले में एक रैली निकली थी। उसी सिलसिले में हमने नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की बायोग्राफ़ी, जीवित चरित्र, सीरत को हमने तमाम भाइयों में तक़सीम किया है। मकसद ये है कि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का पैगाम सब तक फैल जाए। आप सिर्फ मुसलमानों के नबी है, नबी नहीं हैं, बल्कि सारे इंसानों के नबी है। इसलिए हम ये काम तकरीबन సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ టీం ఆధ్వర్యంలో కరీంనగర్లో దాడులు నిర్వహించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఓ డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 175 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. రేషన్ దందా యాజమాని వివరాలు మాత్రం డ్రైవర్లు గోప్యంగా ఉంచుతున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై గోదాముకు తరలించారు అధికారులు. అనంతరం డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు. ఈ దాడులలో హైదరాబాద్ సివిల్ సప్లై శాఖలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ ఎం ప్రభాకర్, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, ఎస్ఐలు జంగయ్య, కృష్ణ పాల్గొన్నారు. 6 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈ టాస్క్ ఫోర్స్ టీమ్, హైదరాబాద్ నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ టీము ఈ పీడిఎస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ గురించి సెర్చ్ చేస్తున్నారా ఇక్కడ తిమ్మాపూర్ ఊరు బయట డీసీఎం పోవటం గమనించి దాన్ని అడ్డగించాము. అది మొత్తం చెక్ చేస్తే అది పీడిఎస్ బేస్గా నిర్ధారణ అయింది. దాన్ని వెయిట్ చేయించాము. 175 క్వింటాల బియ్యము అది తరలిస్తున్నారు. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు బండిలో. ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం వివరాలు చెప్పట్లేదు. నాకు అలగ నుంచి ఎవరొస్తాలో బండి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎక్కడ వరకు వెళ్ళు, అక్కడ తర్వాత ఎక్కడికి పోవాలని ఆయన వెళ్ళిన తర్వాత చెప్తామన్నారని విషయం చెప్తున్నాడు. కానీ మిగతా వివరాలు తీయగా ఇది రేకుర్తి విలేజ్ కొత్తపల్లి, అక్కడ కర్ణాకర్ అనే వ్యక్తి ఇతనికి ఇది అప్పగించడం జరిగింది. ఇది ఇప్పుడు ఇక్కడ లోకల్ డిఎస్ఓ గారికి కూడా ఇన్ఫామ్ చేశాము. ఆ సంబంధించిన టీటీ వాళ్ళంతా వచ్చారు. ఇది పంచనామా చేసి ఇప్పుడు దీన్ని ఎంఎల్ఎస్ పాయింట్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అప్పగించి వీళ్ళ మీద యాక్షన్ కోసం కేసు నమోదు చేయడం జరుగుతుంది. నిమజ్జనాన్ని అడ్డుకుని తనపై దాడి చేశాడంటూ ఓ యువకుడు బీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణేష్ నిమజ్జనం రోజున విగ్రహాన్ని అడ్డుకోవడంతో పాటు కులం పేరుతో దూషించాడంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్లో చల్లా హరిశంకర్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన శ్రీకాంత్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ పై ఫిర్యాదు చేశారు. తన కాలనీకి చెందిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళుతూ రామ్నగర్ కు చేరుకోగా చల్లా హరిశంకర్, అతని అనుచరులు తమ కాలనీ గణేశుని విగ్రహానికి అడ్డంగా వస్తావా అంటూ పక్కకు తీయాలంటూ దూషించారని ఆరోపించారు. కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసిన చల్లా హరిశంకర్, అతని అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ నాయక్ ఫిర్యాదు మేరకు చల్లా హరిశంకర్, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చల్లా హరిశంకర్, శ్రీకాంత్ నాయక్ గొడవకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మున్నూరు కాపు సంఘ భవన స్లాబ్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. స్లాబ్ లెవెల్ వరకు పనులు చేరుకోవడంతో కార్పొరేటర్ దిండిగాల మహేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. మున్నూరు కాపు సంఘ నేతృత్వంలో పనులు శరవేగంగా జరగడంతో కులస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సహకరిస్తున్న కార్పొరేటర్ దిండిగాల మహేష్, కాంట్రాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ముప్పిడి సునీల్ కుమార్, అధ్యక్షుడు కర్రా రామలింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్, కాంట్రాక్టర్ జగత్పాల్ రెడ్డి, కుల సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు.
డాక్టర్స్ స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు టాయిలెట్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారంటూ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగడంతో స్పందన యువసేన స్వచ్ఛంద సంస్థ స్పందించింది. వారి ఆధ్వర్యంలో సుమారు 3.5 లక్షల రూపాయలతో టాయిలెట్స్ ను నిర్మించారు. నూతనంగా నిర్మించిన శౌచాలయాలను పాఠశాల హెడ్ మాస్టర్ కృష్ణగోపాల్తో కలిసి స్పందన యువసేన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. డాక్టర్ స్ట్రీట్లో గల ప్రభుత్వ బాలికల పాఠశాల యందు ఉన్న టాయిలెట్లు నిరుపయోగంగా ఉన్నాయని పలు మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్నామని మంచికట్ల శ్రీనివాస్ అన్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టి ఉపయోగంలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ కృష్ణగోపాల్, ఉపాధ్యాయుడు సుధాకర్, పేరెంట్స్ నాజియా, షాంసుద్దీన్, మునవర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ బాలికల పాఠశాలలో టాయిలెట్స్ లేవనేది ఒకటి న్యూస్ రావడం జరిగింది. దాన్ని నేను చూసి స్పందించడం జరిగింది. ఎందుకంటే ఇంతమంది పిల్లలకు టాయిలెట్స్ లేకపోవడం అనేది చాలా బాధ అనిపించింది. అందుకనే నేను అప్పుడే నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఈ పిల్లలకు ఇంతమంది ఇబ్బంది పడకుండా మనం వీళ్ళకి టాయిలెట్స్ కట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని 5 టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. ఈ 5 టాయిలెట్స్ ఈరోజు వారికి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 2013 నుంచి స్పందన సేవా సంస్థ ద్వారా నేను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అలాగే వెల్చాల గ్రామంలో మాకు ఒకటి అనాథ వృద్ధుల ఆశ్రమం కూడా ఉంది. దాన్ని కూడా నేనే రన్ చేస్తాను. ఇప్పుడు మన ఆశ్రమంలో 25 మంది అనాథ వృద్ధులు ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ డాక్టర్ స్ట్రీట్ లోపల టాయిలెట్స్ కొరత తీవ్రంగా ఉండేది. గతంలో ఉన్నటువంటి టాయిలెట్స్ అది యూజ్ఫుల్ కండిషన్లో లేకపోవడం వలన పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ కాలేజీలో కానీ లేకుంటే ఇంటికి ఇళ్ళకి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మా పిల్లలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఇబ్బంది పడ్డారు. ఈ వార్త పేపర్లో రావడం వలన బొమ్మకలు చెందినటువంటి ఒక డాక్టర్ మంచికట్ల శ్రీనివాస్ గారు స్పందించి, అయ్యో పిల్లలకి ఇంత కష్టంగా ఉంటే ఎట్లా అని చెప్పి తనే స్వయంగా ముందుకొచ్చి సొంత డబ్బులతోనే టాయిలెట్లు 5 నిర్మించి ఇవాళ మాకు పిల్లలకు అందించాడు. ఆ పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఇవాళ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆరోగ్యం గురించి మనం చాలా చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా పిల్లలు ఆరోగ్యంగా ఉంటే హెల్త్కు చాలా మంచిది. కాబట్టి ఇవాళ ఆ టాయిలెట్స్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. అది ఈ రోజు నుంచి అవి వాడుకలోకి రానున్నాయి. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను. बच्चियाँ 238 बच्चियाँ हैं यहाँ पर. ये स्कूल में क्या है फैसिलिटीज़, टीचर्स व सब अच्छा है. मगर वॉशरूम के लिए बच्चों को मेन वॉशरूम होना लड़कियों के लिए. यहाँ पर लड़कियों को वॉशरूम की इतनी परेशानी हो रही, बच्चे वॉशरूम को नहीं जाके पेटों में दर्द कर रहे, वॉमिटिंग कर ले रही. बहुत परेशानी हो रही है. हम लोग गवर्नमेंट के लिए बहुत बार वो कर सैंक्शन भी हुआ बोल रहे, मगर 6 महीने से काम भी रुका हुआ है. ना किचन का काम हो रहा, ना वॉशरूम का हो रहा. तो ऐसी छमला बोलते बोलते हमारे डॉक्टर साहब बम्मकल के श्रीनिवास डॉक्टर साहब हैं, उन्होंने ऐसा हमारा इंटरव्यू देख के करके पेपर में वो देख के करके उन्होंने मेहरबानी करे हम सब पे. मेरी एक बच्ची बोल के नहीं, यहाँ 238 बच्चियों पे बहुत बड़ी मेहरबानी करे उन्होंने. కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కళాశాల ఆవరణలో శ్రమదానం చేశారు. ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ హాజరై శ్రమదానాన్ని ప్రారంభించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని ఎడల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల్లో 14 రోజుల ప్రోగ్రాం షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చేపడుతున్నామని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ అధికారి ధనపురి సాగర్ అన్నారు. కళాశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, బైరం మహేష్, ఏసీఓబి సంపత్ కుమార్, ఏఓబి శ్రవణ్ కుమార్, రామేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2 ఆధ్వర్యంలో ఈరోజు కళాశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ 2024 దీని అనుసారం శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు 15 రోజుల ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజు ఒక కార్యక్రమం ఇందులో నిర్వర్తించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మా కళాశాల ఆవరణలో
స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అంతా కూడా ఒక దగ్గరికి చేసాము. రేపు అది ట్రాక్టర్లు వేసి పంపిస్తాం. సో ఈ సందర్భం నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. సో మనం ప్రతి ఒక్కరం కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ఆలోచించండి, ఆ విధంగా నడుచుకోండి. ఇది మా యొక్క విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మరోసారి వలకు చేపకు బదులు కొండ చిలువ చిక్కింది. మైలారం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గువ్వా శ్రీనివాస్ అతని మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టే సమయంలో వలకు కొండ చిలువ చిక్కింది. లోయర్ మానర్ డ్యాంలో చేపలు పడుతూ ఉండగా కొండ చిలువ చిక్కడం ఇది రెండవసారి. గత 2 వారాల క్రితం ఇలానే కొండ చిలువ వలకు చిక్కగా ఈసారి గువ్వా శ్రీనివాస్ వలలో వచ్చి చేరింది. సుమారు 4 మీటర్ల పొడవు ఉన్న కొండ చిలువ బయటకు తీయగానే మృతి చెందింది. మత్స్యకారులకే కాకుండా రైతులకు సైతం అప్పుడప్పుడు కనబడడంతో ఆందోళన చెందుతున్నారని మైలారం మాజీ సర్పంచి జక్కన్నపల్లి సత్తయ్య అన్నారు. మైలారాన మన గువ్వ శ్రీను అనే వ్యక్తి ముదిరాజుకు వాళ్ళకు ఒక పెద్ద కొండ సిలువ పడడం జరిగింది. మొన్న గన్నేరువరంలో పడ్డ అంత కొండ సిలువ ఈరోజు మైలారంలో ఏంటంటే ఇది ఒక 8-9 ఫీట్ల పొడవు ఉంది. ఇది చూస్తే 8-9 ఫీట్ల పొడవు ఉంది. డ్యామ్ సైడ్ రావాలంటేనే జనం భయపడుతుంది. పోతే ఇంకొకటి ఇది ఇంత కొండ సిలువ పడ్డాక వలలకు తట్టుకున్నాక వల తీయాలంటేనే. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ముస్లింలందరూ గడి జెండా దగ్గర ర్యాలీ ప్రారంభించి తూర్పు దర్వాజా మీదుగా పల్లె మీద బస్టాండ్ నుండి తూర్పు దర్గా వద్ద ముగించారు. వందలాది మంది ముస్లిం సోదరులు, చిన్నారులు, పెద్దలు కలిసి శాంతి ర్యాలీ ప్రారంభించారు. మహమ్మద్ ప్రవక్త ఉపదేశాలు ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించే విధంగా చేయాలని పలువురు వక్తలు తెలిపారు. ఇందుకుగాను ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితకాలంలో ఇస్లాం మతం కోసం ప్రజలకు ప్రవక్త చూపిన మహిమల గురించి పీఠాధిపతి ప్రసంగించారు. అనంతరం గడి జెండా వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇలియాస్, ఎండి తాజుద్దీన్, మహమ్మద్ అసరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అంధ విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. కరీంనగర్లోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంధుల పాఠశాలలోని విద్యార్థులకు బ్లూటూత్ హెడ్సెట్లను పంపిణీ చేశారు. అంధుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ బ్లూటూత్లను అందజేశారు. అంధ విద్యార్థులకు సేవ చేసే అవకాశం రావడం సంతృప్తినిచ్చిందని భరోసా అధ్యక్షులు అక్కినపల్లి శివజ్యోతి నాగరాజు అన్నారు. రానున్న బోర్డ్ ఎగ్జామ్స్ కు చదవడం ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించి ఇలాంటి కార్యక్రమం చేపట్టామన్నారు. అక్కినపల్లి విశ్రుత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా గత 8 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కినపల్లి నాగరాజు, శివజ్యోతి, అభిరామ్, విశ్రుత్ రామ్, స్వప్న, సరళ, వర్షిణి, భాస్కర్, రమేష్ పాల్గొన్నారు. కరీంనగర్లోని ప్రధాన రహదారుల గుండా రూపొందించిన ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు అడ్డదిడ్డంగా వీటి నిర్మాణం జరగగా మరోవైపు అనవసరపు ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఫుట్పాత్లను నిర్మించి దుర్వినియోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుట్పాత్ల ఆక్రమణలు, దుర్వినియోగంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్ మినహాయించి కరీంనగర్కు చోటు దక్కేలా అప్పటి ప్రజా ప్రతినిధులు కృషి చేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, కూడళ్లు, పార్కులతో పాటు ఫుట్పాత్లను సైతం నిర్మించి సుందరీకరించారు. కానీ ఇప్పుడు ఆ ఫుట్పాత్లు దుర్వినియోగమవుతున్నాయి. వీటి నిర్మాణంతో పాటు నిర్వహణలో బల్దియా సిబ్బంది పనితీరు అనుమానాలకు తావిస్తోంది. వెంకటేశ్వర ఆలయం వద్ద గల ప్రధాన కూరగాయల మార్కెట్, బస్టాండ్ వెనకాల ప్రాంతాల్లో రూపొందించిన ఫుట్పాత్లు చూస్తే స్పష్టమవుతోంది. ఫుట్పాత్లపై నడిచే పాదాచారులకు వ్యాపార సముదాయాలను దాటి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వ్యాపారులు యథేచ్ఛగా రోడ్డును ఆక్రమించి తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాహనాల పర్యవేక్షణలో లోపించింది. ఫైన్ వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ మహిళా ప్రధాన కార్యదర్శిగా బూత్కూరి కాంతను నియమించారు. కరీంనగర్లోని జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం అనంతరం ఆమెకు నియామకపు పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు జరిపోతుల మహేందర్ అందజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన వంతు పాత్ర పోషించాలని మహేందర్ కోరారు. సంఘ నియమ నిబంధనలకు అనుకూలంగా కట్టుబడి పనిచేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పారునంది జలపతి, సంఘ నాయకులు కొయ్యడా మురళి, వేల్పుల అనుష, జాడి మల్లేశం, శారద, చెరుకు జనార్దన్, నాగభూషణం, బూత్కూరు విద్యాసాగర్ పాల్గొన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కరీంనగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కలిశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎండి అజీం ని కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మ మహేష్ గౌడ్ తో పాటు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎండి అజీం, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బాలికలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. బాధిత విద్యార్థినులకు స్థానిక విహెచ్సిలో టీటీ ఇంజెక్షన్లు ఇప్పిస్తూ విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపల్ జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. 20 రోజుల వ్యవధిలో 41 మంది విద్యార్థినులు ఎలుకల దాడికి గురికావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా బాలికలపై ఎలుకలు దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఈ నెల 6న 12 మంది, 10న 27 మంది, 18న 2 విద్యార్థినులను ఎలుకలు గాయపరిచినట్టు సమాచారం. ఈ విషయం బయటకు తెలియకుండా ఇటు ప్రిన్సిపల్, అటు వైద్యాధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఎలుకల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
హెడ్లైన్స్ మరొకసారి. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు చెక్కులు పంచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ముగిసిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు. హాజరైన ప్రొఫెసర్ కాసిం, బాల మల్లేష్. కొనసాగుతున్న మిలాద్ ఉన్ నబీ వేడుకలు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, అన్నదానాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.